ఈ ప్రపంచంలో భౌతిక వస్తువులకు ఒక నియతి ఉంది. ఎవరైతే ఈ ప్రపంచంలోకి వస్తారో లేదా ఎవరైతే ఉత్పన్నమవుతారో వాళ్ళు కొద్ది కాలమే ఇక్కడ ఉంటారు. ఆ తరువాత వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. అంటే అర్థం వారు కూడా పంచమహాభూతాల్లో సమాహితం అయిపోతారు. మన విషయంలో కూడా అదే జరుగుతుంది. అందుకే భగవంతుడు ఇచ్చిన ఈ బహుమతి గురించి ఆలోచించండి, ఈ జీవితం గురించి ఆలోచించండి. కేవలం విశ్వాసం కోల్పోయినంత మాత్రాన వ్యక్తి ఎలా అయితే పరాయివాడైపోతాడో అలాగే శ్వాస కోల్పోయిన తర్వాత ఈ శరీరం కూడా మనది కాకుండా పరాయిది అయిపోతుంది. కాబట్టి ఈ శరీరం ఉన్నంత వరకు దీన్ని సరిగ్గా ఉపయోగించుకోండి. మీ జీవితంలో మంచి పనులు చేయండి. అలాగే ఈ జీవితాన్ని సరిగ్గా గడపడానికి కొన్ని విషయాలు తెలుసుకోవడం ఎంతో అవసరం. ఒకవేళ మీరు ఎవరికైనా సేవ చేస్తుంటే అప్పుడు పూర్తి మనసుతో చేయండి. ఎందులోనైనా జోక్యం చేసుకుంటే ఎంతో శ్రద్ధగా పనిచేయండి. ఒకవేళ మీరు విశ్లేషణ చేస్తుంటే అప్పుడు వివేకంతో చేయండి. ఒకవేళ మీరు ధనం సంపాదించాలి అనుకుంటే అప్పుడు నీతికి అనుగుణంగా వెళ్ళండి. జీవితాన్ని చక్కగా గడపాలనుకుంటే అప్పుడు రీతికి అనుగుణంగా వెళ్ళండి. ఒకవేళ భగవంతుని ధ్యానం చేయాలి అనుకుంటే అప్పుడు ఎంతో ప్రీతితో చేయండి. కేవలం ఒక్క మాటని గుర్తుపెట్టుకోండి, మీ ఈ జీవితం ఎవరు నిర్ణయించని కాలం వరకే ఉంటుంది. ఎప్పటి వరకు ఉంటుందో ఎవరికీ తెలియదు. కొన్ని క్షణాలు బతకడానికే మనం ఇక్కడికి వచ్చాం కనుక ఇందులో క్రోధం, అహంకారం, ఈర్ష్య ఇటువంటి భావాలు అవసరం ఏముంది? వాటిని వదిలిపెట్టేయండి. మనుషులను క్షమించడం నేర్చుకోండి. మెల్లమెల్లగా నమ్మడం నేర్చుకోండి. ఈ ప్రపంచంలో అందరినీ నిస్వార్థ భావంతో ప్రేమించండి. అలాగే అందరిలో ప్రేమను నింపండి. ఒకవేళ ఈ గుణాలన్నింటినీ మీలో ఐక్యం చేసుకున్నారంటే అప్పుడు మీ జీవితంలో కేవలం ఆనందం మాత్రమే ఉంటుంది.